మీకు తెలుసా, లలితా సహస్రనామం కేవలం 1000 పేర్లు కాదు. అది ఒక దివ్య శాస్త్రం, ఒక ఆధ్యాత్మిక రహస్యం, మన జీవితాన్ని మార్చే శక్తి కలిగిన మహామంత్రం. శ్రీచక్రం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన యంత్రం శ్రీచక్రం. దీనిలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి. ప్రతి ఆవరణలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంటుంది. అందులో సర్వరోగహర చక్రం అనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ చక్రం 8 కోణాలతో నిర్మించబడింది. ఆ 8 కోణాలలో 8 మంది దేవతలు నివసిస్తారు. వారిని వసిన్యాది వాగ్దేవతలు అంటారు. ఈ వాగ్దేవతలెవరో తెలుసా? వీరు కేవలం దేవతలు కాదు, మన మాటలకు, మన శబ్దాలకు అధిపతులు. మనము పలికే ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి మంత్రం వీరి శక్తి ద్వారానే బయటకు వస్తుంది. అందుకే వీరిని వాగ్దేవతలు అంటారు. ఇంకా ఒక గొప్ప విషయం, ఈ వాగ్దేవతలు మన శరీరంలోని వ్యాధులను మాత్రమే కాదు, మన మనస్సులో ఉన్న భయం, బాధ, ఆందోళన ఇవన్నీ తొలగించే శక్తి కలవారు. ఒకసారి లలితా త్రిపురసుందరిదేవి ఈ వాగ్దేవతలను తన సన్నిధికి పిలిచింది. అమ్మవారు చిరునవ్వుతో అన్నారు, నా రహస్యనామాలను ఒక స్తోత్రంగా రూపొందించండి అని ఆజ్ఞాపించారు. అమ్మవారి ఆజ్ఞను గౌరవిస్తూ వాగ్దేవతలు తమ సంపూర్ణ భక్తితో అమ్మవారి తత్వాన్ని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన స్తోత్రాన్ని సృష్టించారు. అదే లలితా సహస్రనామం. ఈ స్తోత్రం సిద్ధమైన తర్వాత మణిద్వీపంలోని చింతామణి గృహంలో ఒక మహాదివ్య సభ ఏర్పాటు చేయబడింది. ఆ సభకు కోట్ల కొలది బ్రహ్మలు, విష్ణువులు, మహేశ్వరులు అందరూ హాజరయ్యారు. అమ్మవారి పరివార దేవతలైన శ్యామలాదేవి, వారాహిదేవి కూడా విచ్చేశారు. ఆ దివ్యక్షణంలో అమ్మవారు ఒక చిన్న సైగ చెయ్యగానే వాగ్దేవతలు నమస్కరించి అత్యంత భక్తితో మొట్టమొదటిసారిగా లలితా సహస్రనామాలను పఠించారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం మంత్రశక్తితో నిండిపోయింది. ప్రతీ నామం, ప్రతీ అక్షరం దివ్యశక్తిగా మారింది. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఈ సహస్రనామం ఎందుకు అంత ప్రత్యేకం? అమ్మవారు స్వయంగా చెప్పారు, ఎవరు ఈ నామాలను భక్తితో చదివితే వారు నన్ను పూజించినా చెయ్యకపోయినా, జపం చేసినా చెయ్యకపోయినా, కేవలం భక్తితో ఈ నామాలను పలికితే నేను సంతోషించి వారి కోరికలను తీరుస్తాను అని హామీ ఇచ్చారు. ఇది సాధారణమైన వాక్యం కాదు, ఇది అమ్మవారి ప్రత్యక్షవరం. ఇంకా ఒక గొప్ప రహస్యం, వేదాలు ఎలాగైతే పరమాత్మ నుండి వచ్చాయో అలాగే ఈ సహస్రనామాలు కూడా అమ్మవారి వాగ్రూపంలో వెలువడ్డాయి. అందుకే దీనిని వేదంతో సమానమైనదిగా భావిస్తారు. ఈ నామాలు బయటకు చూస్తే సాధారణ పేర్లలా కనిపిస్తాయి, కానీ లోపల శ్రీచక్ర ఉపాసన, కుండలినీ యోగం, వేదాంత రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ స్తోత్రం ఎంత లోతైనదంటే దీనిని అర్థం చేసుకోవడానికి చాలామంది మహాపండితులు వివరణలు రాశారు. వారిలో ప్రముఖుడు భాస్కరరాయలవారు. ఆయన రాసిన సౌభాగ్య భాస్కరం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఒక సందర్భంలో ఆయన 64 కోట్ల యోగినీ గణాలను ప్రత్యక్షంగా చూపించి ఈ నామాల శక్తిని నిరూపించారు. ఇది విన్న తర్వాత మనకొక విషయం స్పష్టమవుతుంది, లలితా సహస్రనామం కేవలం ఒక స్తోత్రం కాదు, ఇది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక మార్గం, మోక్షానికి తీసుకెళ్లే దివ్యశక్తి. ఈ నామాలను భక్తితో జపించేవారు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రంగా మారుతారు. ఈ దివ్యజ్ఞానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో అమ్మా అని టైప్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలి.